హాయ్ అండి, అందరికీ నమస్తే. దేవీ నవరాత్రుల్లో రాహుకాలం దీపం అని నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తున్నారు కదా. చాలామంది అయితే దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ లేకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవిని పెట్టుకుంటాం కదా, అక్కడ వెలిగిస్తారు. మరి ఇంట్లో నిమ్మకాయ దీపారాధన కొందరు వెలిగించమని చెప్తున్నారు, కొందరు వద్దని చెప్తున్నారు. ఇంతకీ ఇందులో ఏది నిజం? మనం ఇంట్లో నిమ్మకాయ దీపాన్ని వెలిగించుకోవచ్చా? ఒకవేళ వెలిగించుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంట్లో అయితే నిమ్మకాయ దీపం వెలిగించుకోకూడదని కొందరు అంటారు. కానీ దేవీ నవరాత్రుల్లో మీరు కలశ స్థాపన చేసి ఘటస్థాపన చేసి నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి అమ్మవారి పూజను ఒక దీక్షల మీరు 9 రోజులు కనుక చేస్తున్నట్టయితే దానికి 2 గడియలు ఉంటాయి. ఆ గడియల్లో మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు. మిగతా టైంలో ఇంట్లో ఎప్పుడు కూడా వెలిగించకూడదు. గుడిలో అయితే మీరు ఎప్పుడు వెలిగించినా అమ్మవారి శక్తి దీపం కాబట్టి గుడిలో ఎప్పుడు వెలిగించినా తప్పులేదు. అయితే ఇంట్లో మనకు గురువారం మొదలయ్యి శనివారం రోజు అక్టోబర్ 12కు ముగుస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 9 రోజుల్లో వచ్చేటటువంటి శుక్రవారం మధ్యాహ్నం 10 గంటల నుంచి 12:30 వరకు రాహుకాలం, మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 లోపు రాహుకాల దీపాన్ని ఇంట్లో మనం వెలిగించుకోవచ్చు. అయితే ఈ దీపారాధన కోసం చేసినటువంటి నిమ్మకాయల తొక్కల నుంచి తీసినటువంటి రసాన్ని మనం ఇంట్లో ఎటువంటి ప్రసాదాలకు వాడకూడదు, అలాగే మనం తినొద్దు. ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పోయాలి. ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారికి ఆ రాహుకాలంలో ఎవరైతే దీపం పెడతారో వాళ్ళకు ఉద్యోగపరంగా అభివృద్ధి లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అలాగే 9 రోజులు, 1వ రోజు, 2వ అమ్మకు సమర్పించిన నైవేద్యాలు: ఫస్ట్ డే కట్టె పొంగలి, 2వ రోజు చింతపండు పులిహోర, 3వ రోజు కొబ్బరి అన్నము, అలాగే 4వ రోజు నవరాత్రుల్లో సేమియా కేసరి లేదా రవ్వ కేసరి పెట్టుకోవచ్చు. 5వ రోజు దధ్యోజనం పెట్టాలి. 6వ రోజు వచ్చేసి రవ్వ కేసరి. 7వ రోజు వచ్చేసి మనం సాంబార్ అన్నం కానీ లేదంటే పులగం కానీ పెట్టవచ్చు. 8వ రోజు శనగలు నైవేద్యంగా నివేదించాలి. 9వ రోజు పరమాన్నం. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇదే ఇవ్వాలని నియమం ఏమీ లేదండి. 9 రకాలుగా మనం 9 రోజులు అమ్మ పూజను నిర్వహిస్తాం కాబట్టి అలా పెడితే మంచిది. అలా కాని పక్షంలో ఇదే రోజు పరమాన్నం, ఇదే రోజు దధ్యోజనం, ఇదే రోజు పులిహోర పెట్టాలని ఏం లేదు. మీకు వీలైనప్పుడల్లా ఏ రోజు ఏది పట్టినా, ఏ రోజు ఏది పెట్టినా ఈ 9 రోజుల్లో ఇవన్నీ కూడా వచ్చేటట్టు చూసుకున్నా చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి గాజుల మాల, నిండుగా పువ్వులు, స్వచ్ఛమైన కుంకుమను తీసుకోండి. వాటితో అర్చిస్తే అమ్మవారికి శక్తి స్వరూపం కాబట్టి కుంకుమార్చన ఈ 9 రోజులు కూడా చాలా విశేషం అన్నమాట. అయితే ప్రతిసారి నాకైతే దుర్గాదేవి యొక్క విగ్రహం లేదు, ఫోటో కూడా లేదు. నేను ఎప్పుడైనా లలిత అమ్మవారి స్వరూపంగానే దుర్గా నవరాత్రులు చేసుకుంటాను. కానీ ఈసారి నీరూస్ కలెక్షన్ వాళ్ళు చాలా చక్కగా నవరాత్రిల్లో అమ్మవారి స్వరూపాలను మంచిగా డిజైన్ చేసి మనకైతే పంపించారు. చాలామంది ఇంట్లో ఘటస్థాపన పెట్టుకొని 9 మట్టి పాత్రల్లో నవధాన్యాలు వేసి ఘటస్థాపన చేసుకొని నవదుర్గలుగా అమ్మవార్లను పూజిస్తూ ఉంటాం కదా. కానీ నేను ఈసారి చక్కగా నవదుర్గలను వుడ్తో కార్వింగ్ చేసినటువంటి తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయండి. వాటన్నిటిని పెట్టుకొని ఈసారి అయితే విశేషంగా పూజ చేయాలనుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేయడానికి లక్ష్మీనారాయణలకి ప్రత్యేకమైనటువంటి ఈ లోటస్ని అయితే తెప్పించుకున్నాను. చాలా చాలా బాగుందండి. నీరూస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర క్వాలిటీ 100% బాగుంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను పైన స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ మెన్షన్ చేశాను కదా, కాల్స్ చేయకుండా వాళ్ళకు వాట్సాప్ చేసి మీకు ఏది కావాలన్నా తెప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ లోటస్ ఫ్లవర్ అయితే నాకు అచ్చంగా తామర పువ్వులోనే లక్ష్మీదేవి కొలువై ఉందేమో, బయటకు వచ్చిందేమో అన్నంత హ్యాపీగా అనిపించింది, న్యాచురల్గా అనిపించింది. సో ఈ నవరాత్రుల్లో నేను తెప్పించుకున్నటువంటి ఈ ప్రత్యేకమైన వస్తువులతో ఖచ్చితంగా ఈసారి పూజ చేసుకుంటాను. కానీ చాలా తక్కువ ప్రైస్లో నీరూస్ కలెక్షన్స్ వాళ్ళు అమ్మవారి ప్రతిరూపాలు చాలా చక్కగా అందంగా కళగా ఉడ్డుపైన కార్వింగ్ చేసి మనందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కూడా ఎవరికైనా కావాలంటే వితిన్ 2-3 డేస్లో మీ ఇంటికి వచ్చేలా వాళ్ళైతే
ఫాస్ట్ డెలివరీ అయితే చేస్తున్నారనమాట. సో మీకు కావాలంటే తప్పకుండా తెప్పించుకోండి. అలాగే కలశము, నియమాలు, అమ్మవారి విధానము ఇదంతా కూడా మన ఛానల్లో 2-3 ఇయర్స్గా నేను నవరాత్రులకు ముందు చెప్తూనే ఉన్నాను. నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్తో ఖచ్చితంగా మీ అందరికీ నవరాత్రుల్లో ఒక్కరోజు ముందే నేనైతే షేర్ చేస్తానండి. తప్పకుండా రాహుకాల దీపం కానీ, పిండి ప్రమిద దీపం కానీ ఇంట్లో వెలిగించుకోవడం విశేషం, గుడికి వెళ్ళి వెలిగించిన విశేషం. ఈ 9 రోజుల్ని మనందరం కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని స్వచ్ఛమైన కుంకుమతో, పిండి ప్రమిదలతో, మన దగ్గరున్నటువంటి మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిద్దాం. అబద్ధాలు ఆడకుండా, ఎదుటివారిని తిట్టకుండా, ఎవరిని నిందించకుండా మౌనంగా ఉంటూ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే తయారు చేసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః. మరొక వీడియోతో